రఘురామకృష్ణరాజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన కంట్రోల్ చేయకపోతే అతిపెద్ద సమస్య అవుతుంది. రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాట ఏంటి? పొత్తులో చిచ్చు పెట్టడమే కదా. భారతీయ జనతా పార్టీ మీద జగన్ ప్రభావం ఉంది, జగన్ సోమవీర్రాజు ద్వారా చేయించాడు అన్నటువంటి. వాస్తవంగా జగన్కి నేరుగా మోడీతోనే కాంటాక్ట్ ఉంటుంది, నేరుగా అమిత్ షాతోనే కాంటాక్ట్ ఉంటుంది. అది రాజకీయంగా ఎప్పుడు వాడుకోలేదు, రాష్ట్రం పరంగా వాడుకున్నాడు, అయిపోయింది. సోమవీర్రాజు జేబించేది ఏంటి? సోమవీర్రాజు తన సీటే తను తెచ్చుకోలేకపోయాడు పాపం రాజమండ్రి. ఆయన తీసుకెళ్ళి అనపర్తిలో ఒక సూసైడల్ సీట్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడు. అట్లాంటిది ఆయన ఇబ్బంది పడుతుంటే ఈయన సీట్ ఆపాడని చెప్పేసి ఇక్కడ ఏంటి అసలు విషయం? ఆక్రోశం తనకి రాలేదు అన్నట్టు. ఇప్పుడు ఓ పక్కన పొత్తంతా పర్ఫెక్ట్గా నడుస్తున్నప్పుడు వచ్చి దెబ్బతీసినట్టే కదా అది. ఇదే నోరుతోనే కదా జగన్ దగ్గరికి దూరమైంది అతని నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు, అదుపు ఉండదు. లమ్లు ముమ్లు నా కొడకలు ఇట్లాంటివన్నీ మాట్లాడే క్యారెక్టర్, ఆ కంట్రోల్ ఉండదు. అది జగన్ తిడతనంతసేపు తెలుగుదేశం వాళ్ళకి సంతోషం వచ్చింది, ఇప్పుడు బీజేపీని తిడతండి సంతోషం వస్తుంది. అప్పుడు ఇంకా పొత్తు ధర్మం ఎక్కడ ఉంటుంది? పొత్తుతో ఎక్కడ వర్కౌట్ అవుతుంది? దాన్ని నియంత్రించకపోతే సమస్య తెలుగుదేశం పార్టీకే. ఆయనకి సీట్లు ఇచ్చి కంట్రోల్ చేస్తారా, సీట్లు ఇవ్వక వదిలేస్తారో చూసుకోవాలి.